కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీకి తెలంగాణలో ఎదురుదెబ్బ తగిలే అవకాశముంది. న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకుని చిత్రాన్ని నిషేధించేందుకు ప్రయత్నిస్తానని సీఎం రేవంత్ రెడ్డి సిక్కులకు హామీ ఇచ్చారు. సినిమాలో తమ వర్గాన్ని ఉగ్రవాదులు, దేశద్రోహులుగా చిత్రీకరించారని 18 మంది సభ్యుల సిక్కు బృందం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ వద్ద ఆందోళన వ్యక్తం చేసింది. దీనిని ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ చిత్రంలో సిక్కులను తీవ్రవాదులుగా, దేశ వ్యతిరేకులుగా చిత్రీకరిస్తున్నారని, ఇది ఆక్షేపణీయమైనది, సమాజ ప్రతిష్టను దెబ్బతీసేలా చిత్రీకరణ ఉందని వారు ఆరోపించారు. తెలంగాణలో సినిమాను నిషేధించే అంశాన్ని పరిశీలించాలని షబ్బీర్ ముఖ్యమంత్రిని అభ్యర్థించారు. ఈ విషయమై సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన షబ్బీర్ అలీ సినిమా విడుదలపై న్యాయ సలహా తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పినట్లు సమాచారం. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా ఎమర్జెన్సీ సినిమా తీశారు కంగనా. ఈ సినిమాకు ఆమెనే డైరెక్టర్. ఇందిరాగాంధీ పాత్రను కూడా ఆమె పోషించారు. సెప్టెంబర్ 6న ఈ చిత్రాన్ని పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ను ఆపాలని చెప్పి గత కొద్ది రోజులుగా సిక్కులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ కంగనా మాత్రం తగ్గేదేలే అంటుంది. చెప్పిన టైంకు సినిమాను తీసుకొస్తామని అంటున్నారు. ఎమర్జెన్సీ సినిమా రిలీజ్కు పంజాబ్లో తీవ్ర అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయరాదని ఆప్ ప్రభుత్వం కోరుతోంది. ఖలిస్తాన్ మద్దతుదారులు కూడా ఈ సినిమాకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ విడుదల చేశారు. సినిమాను విడుదల చేస్తే కంగనాను చంపేస్తామని ఖలిస్తాన్ వాదులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదంటున్నారు కంగనా. ఎవరు అడ్డుకుంటారో చూస్తానని కౌంటర్ ఇచ్చారు. ఇంత జరుగుతున్నప్పటికీ బాలీవుడ్ నుంచి తనకు మద్దతు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఆసక్తికర విషయాల కోసం మా త్రిబుల్ ఫ్లిక్స్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.